స్కూల్లో సార్ కనబడ్డా మేడం కనబడ్డా పిల్లలు ఊరికి నమస్తే సార్, నమస్తే టీచర్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని మస్తు ఖుషిగా చెప్తారు. ఇక అదే సారో మేడమో బగ్గ కొట్టేటోళ్ళు అయితే అస్సలు నమస్తేనే చెప్పరు. వాళ్ళు ఆడికెళ్ళి వస్తుంటేనే వీళ్ళు ఈడికెళ్ళి తలకాయ వంచుకొని పోతారు. ముచ్చట తెలిసిందే కదా. అయితే ఏం డిట్టో గిట్లని అడిగి మరి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటుందిలా సిద్దిపేట జిల్లా బెజ్జంకిలా ఇగో వీళ్ళ ప్రిన్సిపల్ మేడం. అంతేనా అరశల్లే పిల్లలు వస్తే గుడ్ మార్నింగ్ చెప్పడం అడుక్కొని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమ్మా గుడ్ మార్నింగ్ చెప్పరు, నీ బిహేవియర్ ఎట్లుంది, నేను యూత్ గుడ్ మార్నింగ్ చెప్తారా? ఓ షెల్లే అంత కోపం కాకురా మేడం మీద. ఏదో మీరు నమస్తే చెప్పుతారన్న ఆశతోని గట్లా అంటున్నట్టున్నది గాని జర గరంగా ఆకురా. అంటే ఒక నమస్తే విషయంలోనే ఇబ్బంది పెడుతుందా, ఇంకేమన్నా అంటున్నదారా మరి? సార్ బిహేవియర్ ఇక్కడ ఏం బాలేదు. ప్రిన్సిపల్ మేడం కూడా ఎప్పటికదే మాట్లాడు ఏం రౌడీ ఏ బక్కదా ఎందుకు ఇవన్నీ మాకు పేర్లు పెట్టలేరా? అసలు ఇది స్కూల్ అంటారా? అసలు అమ్మ ప్రిన్సిపల్ మేడం గారు పిల్లలను పట్టుకొని గట్లా అనుడేందమ్మా? మీకేమో పేరు పెట్టి నమస్తే ప్రిన్సిపల్ మేడం అని అనాలి గాని వీళ్ళని మాత్రం మీరు పేర్లు పెట్టి ఎందుకు పిలవరమ్మా? అడుక్కొని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విషయం మీద ఈ స్కూల్లో గట్టిగా లడాయి అయితే ఆఫీసర్లు పోలీసులు వచ్చి అందరినీ శాంతింపజేసారు గాని నమస్తే పెట్టకుంటే అడిగి మరీ నమస్తే పెట్టించుకోవడం అయితే గమ్మత్తుకున్నది పోన్రి. ఇక ఇది ఈ షెల్లెమ్మల పంచాయతీ అయితే ఇటు కరీంనగర్ జిల్లాల జూనియర్ కాలేజీ తమ్ముళ్ళు వచ్చి ఏకంగా ప్రిన్సిపల్ మీదనే ఫిర్యాదు చేసిర్రు. క్లాసెస్ జనరల్ వాళ్ళకి ఇచ్చారు. ఆ వారు మాకు క్లాసులు కావాలంటే క్లాసులకు వెళ్ళి చదవండి లేకపోతే పీకండి అని మాకు చెప్పారు. కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పట్టు. ఇన్నారుల్లా వీళ్ళ క్లాస్ రూమ్ నే వేరే క్లాస్ వాళ్ళకి ఇస్తే మీరు చదివితే చదువుండ్రి లేకుంటే ఓన్రి అని అన్నారట. గంతే గట్లెట్లా అంటావని స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిరు గాని ఓ కరీంనగర్ జిల్లా మంత్రులు జర స్కూళ్ళు కాలేజీలల్లో పంచాయతీ లేకుండా చూడుండ్రి సార్లు ఏమంటున్నావు?